ఫ్రెండ్స్, నేను మీకు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడైతే మన సైట్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట. వేరే సైట్కి అయితే వెళ్తున్నాను. పక్కనే ఒక 30 కిలోమీటర్స్ ఏముంది. మెయిన్ రోడ్ మొత్తం తార్ రోడ్డే ఉంటుంది, గ్రావెల్ రోడ్ ఏముండదు. అక్కడ నుండి ఫామ్లోకి పోవాలి. మరి వర్షం పడింది కదా, రోడ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనకైతే తెలీదు. మనం ఇప్పుడైతే రోడ్డు గురించి అట్లానే మన డ్రిల్లింగ్ గురించి ఈ వీడియో షూట్ చేయబోతున్నాను అనమాట. చూడండి, పూర్తిగా చూడండి. మనం ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా. ఆల్రెడీ బండి స్టార్ట్ చేసేసినాము. బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయేది మొత్తం నేను అయితే మీకు చూపిస్తాను అనమాట. బయలుదేరినాం అనమాట సైట్కి. చిసాంబా టౌన్ నుండి చిసాంబా చెక్ పాయింట్కి మన మెయిన్ రోడ్ ఆఫీస్కి వెళ్ళిపోయే రోడ్డు అది. ఆ రోడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి 2 పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట. క్లయింట్ రెడీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఒకసారి పార్కింగ్ చేసుకొని బండికి ఎట్లా ఉంటుంది, మనకి రోడ్డు అవైలబుల్, మనకి యాక్సెసిబిలిటీ ఉందా లేదా అన్నది అయితే మనం ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. రోడ్డు బాగుంది, బండి పాసిబుల్ అవుతుంది పోనీ అనుకుంటే మనం డ్రిల్లింగ్ చేస్తాము. లేదనుకుంటే మరి నా ప్లాన్ బి అప్లై చేయాలి. అప్పుడు ప్లాన్ బి కూడా వర్కౌట్ లేదనుకుంటే ఇక చేసేది ఏం లేదు. ఇక్కడ నుండి ఇక మళ్ళీ రిటర్న్ పోతే అనమాట. మనకి ఇంకొక బోర్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ నిన్న ఒకటి వేసినాం కదా, ఇంకొక బోర్ ఉంది. ఆ బోర్ ఏమవుతుందంటే మనకి అసలు రోడ్డు లేదు మొత్తానికి అని చెప్పేసి వాళ్ళు అసలు అక్కడికి వెళ్ళాలి. రోడ్డు కనుక్కుంటే అసలు రోడ్డు లేదు, ఒక స్ట్రీమ్ క్రాస్ అవ్వాలని చెప్పేసి మన వాళ్ళు చాలామంది అంటున్నారు. అట్లా అన్నారని చెప్పేసి మేము అయితే ఇక పోతలేదు అనమాట. మొత్తం ఇక్కడ ఆఫీసులో వాళ్ళని కూడా అడిగినా అందరూ అదే అంటున్నారు, అసలు రోడ్డు ఉండదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీరు వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక చిన్న వర్షం వచ్చినా మీరు వెళ్ళిన తర్వాత ఇక అది బండి మొత్తం బాగా ఇబ్బంది అవుతుంది. మనకి మళ్ళా బండి దిగబడిందంటే జాయింట్లు కొట్టేస్తాయి అనమాట. జాయింట్లు ఇరిగిపోతాయి. ఆ రిస్క్లన్నీ ఎందుకులే అని చెప్పేసి ఒక బోర్ కోసం ఒక 2-3 రోజులు వర్షం లేకపోతే మళ్ళీ రావచ్చు. పక్కనే కదా, ఒక 40 కిలోమీటర్లు ఏముంది అంతే, 60 కిలోమీటర్లు అనుకోండి. 60 కిలోమీటర్లు ఏముంది, ఎంతసేపు వస్తామని చెప్పేసి లైట్ తీసుకున్నాము. లైట్ తీసుకోవాలి, లేదంటే మనం అనమాట. అందుకని వేరే సైట్లకి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళిపోతున్నా. మరి మనోడు మన బండిలో ఇంకొకటి ఉంటాడు కదా, గుడ్లేసుకుని ఉంటాడు కదా, ఆడు వాష్రూమ్కి వెళ్ళినట్టు వస్తాడు. వాటి కోసం రోడ్డు మీద ఆపినాం. బండి అయితే రోడ్డుకి తీసేసాము. ఇక్కడ నుండి కరెక్ట్గా 20 కిలోమీటర్లు వెళ్తే చిసాంబా చెక్ పాయింట్ ఉంటుంది. అక్కడ నుండి మనం రైట్ తీసుకోవాలి. కాల్వేకి వెళ్ళే రోడ్డు అనమాట. అది కాల్వే రోడ్డు అంటారు. ఆ రోడ్లో మనకి వేరే పాయింట్లు ఉన్నాయి. ఇక వేరే ఒక పాయింట్ ఉందన్నమాట. ఇక ఒక పాయింట్ తీసుకొని దాన్ని కూడా మనకి ఫస్ట్ అయితే రోడ్ చెక్ చేసుకోవాలి. రోడ్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం అది మూవ్ అవ్వాలన్నమాట. లేదంటే ఎందుకంటే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఫామ్ కదా, కొద్దిగా నల్ల మట్టి ఉంటుంది. నల్ల మట్టిలో బండి పోదు కదా, అందుకని అనమాట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడే మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పక్కన చూసారు కదా ఫామ్ ఎట్లా ఉందో, అట్లా ఉంటే మనకి కొంచెం బాగా ఇబ్బంది బండి పోయి. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. బయలుదేరిపోయినాం అనమాట. వెదర్ మంచి క్లాస్గా ఉంది, సూపర్గా ఉంది వెదర్ అయితే. ఇట్లా ఉంటే ఏం కాదు, కానీ వర్షం పడవచ్చు. ఇట్లా ఉంటే ఇంకా మనకి కంప్రెసర్ డ్రిల్లింగ్ అప్పుడు బాగుంటుంది వెదరు. అంత హీట్ అనిపించదు అనమాట. మనకి చక్కగా చల్లగా ఉంటే మనం అక్కడ కంట్రోల్ బాక్స్ దగ్గర నుంచి మనం ఆపరేటింగ్ చేసేటప్పుడు మనకు కూడా ఇబ్బంది ఉండదు. వెదర్ ఇట్లా ఉంటే ఒకవేళ వర్షం పడదు. ఈ వర్షాకాలం కదా, ఈ వర్షం పడుతుంది, మనం ఏం చేయలేము దానికి. చిసాంబా చెక్ పాయింట్ వరకు అయితే వచ్చేసినాం అనమాట. ఈ చెక్ పాయింట్ ఇది చూసారు కదా, మొత్తం ట్రక్కులు ఎట్లా ఆపేసారు. మొత్తం మొన్న ఇక్కడ మనం 200-400 పే చేసినాము. ఈరోజు చూద్దాం మరి ఈరోజు ఏం చేస్తాడు మనకి. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు ఆ మెయిన్ రోడ్లో జాయిన్ అవ్వాలన్నమాట. ఎదురు ఉంటాడు పోలీసుడు. ఆడు ఆపిన తర్వాత వాడితో మాట్లాడి మనం డబ్బులు పే చేసి వెళ్ళిపోవాలి. వాడు కనీసం మన పేపర్లో ప్రతి వీడియోలో నేను చెప్తాను ఉన్నాను. ఈరోజు కూడా మనకు అదే పరిస్థితి అనమాట. ఈ చెక్ పాయింట్ అంటేనే దరిద్రం బాగా, అసలు ఏం చూడడం. మనం ఫ్యూయల్ తీసుకున్నాం కదా, అక్కడ వెయిట్ చేద్దాం వెళ్ళి. ఇప్పుడు ఆ రోజు మనం ఫ్యూయల్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి వేరే సైడ్కి పోయి ఫ్యూయల్ తీసుకున్నాం కదా, అక్కడ అయితే వెయిట్ చేద్దాం అనమాట. అక్కడ వెయిట్ చేసి మనకి వాళ్ళు బోర్ వేయించిన వాళ్ళు వస్తా అన్నారు. అక్కడికి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత
వాళ్ళతో కలిసి ఫామ్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు అక్కడ ఉండమారు, వాళ్ళు వచ్చేదారు అక్కడే ఉంటాం. చెక్ పాయింట్ అయితే క్రాస్ అయిపోయినాము. ఇక మన ఇవాళ అయితే ఆపలేదు. ఇప్పుడు ఈ బోర్లు అయిపోయిన తర్వాత ఎంత ఉంది అప్పుడు అసలు మనకి దెబ్బ. అదే బండి అనమాట మనం వెళ్ళేది. వాళ్ళు అయితే వచ్చేసారు, వాళ్ళు ఫాలో అవ్వమన్నారు. వాళ్ళ ట్రక్ వాళ్ళ బండిని అయితే ఫాలో అయిపోమన్నారు. ఇప్పుడు మనం ఇకైతే వాళ్ళ బండిని ఫాలో అయిపోదాము. మనోడు డ్రైవర్ డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్ళిండు అనమాట. జీతాల బండి ఇవాళ ఈ 2 రోజులు మన చేతికి అందరు అయినా సరే తొక్కి పెట్టిన ఆడేయాలి. సరే మరి మనం ఇక్కడికి వెళ్ళి సైట్కి బయలుదేరిపోదాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన దగ్గర ఆల్రెడీ GPS ఉంది, వాళ్ళ బండిని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోదాం. సరే మేమైతే బయలుదేరిపోయినాం అనమాట సైట్కి. మనం వెళ్ళే సైట్ వెళ్ళిపోయి బయట ఒక బయలుదేరి వెళ్తున్నాం అనమాట సైట్కి. మనం టైం ఎంత అయింది? 12:30 అయింది టైం. మొత్తం హాఫ్ డే మొత్తం గోవిందా అనమాట. ఇప్పుడు మనం ఆడకి పోయి మళ్ళీ రోడ్ ఎక్కడ సెట్ చేసుకొని మళ్ళీ సైటింగ్ చేయాలి. సైటింగ్ చేసి రోడ్డు బాగపోతే రోడ్డు లైన్ చేసుకొని చాలా చదంగా ఉంది. అంత బాగానే ఉంటే ఏం కాదు, బోరే అయిపోతుంది. రోడ్డు బాగపోతే మళ్ళీ రోడ్డు వేసుకోవాలి, మనకి యాక్సెసిబిలిటీ లేకపోతే అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ బాగానే ఉంటే ఏమవుదు, ఒక 2 గంటల్లో బోర్ అయితే ఎగిరిపోయి అవసరం పడుతుంది. కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది కదా, అది మెయిన్ ప్రాబ్లం. అదే చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి యాక్సెసిబిలిటీ ఎట్లా ఉంటుంది ఏంటన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే ఏం తెలియదు. ఫామ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. చిన్న క్యాంటర్ వెళ్తుంది కదా ఏదైనా చిన్న ట్రక్, ఆ ట్రక్ వెళ్తుందంటే మనది ఈజీగా వెళ్ళిపోతుంది, అసలు ఎటువంటి డౌట్ లేదు. ఈ రోడ్ అయితే ఓకే. ఇది మొత్తం ఎట్లా ఉందంటే గ్రావెల్గా ఉంది. సో మనకి ఇక్కడైతే ఇబ్బంది ఉండదు. ఇటు మనకి ఇప్పుడు ఆ చెట్టు ఉంది చూడండి, చెట్టు నుండి లోపలికి ఎట్లా ఉంది అట్లుంటేనే కొద్దిగా మనకి బండి పోదు అనమాట. ఈ గ్రావెల్ ఉన్నంత లెక్క అయితే మెయిన్ రోడ్ లాగా ఉంది కదా చిన్నగా, సో మనకైతే ఇబ్బంది ఉండదు, వెళ్ళిపోతుంది. బల్లగాడి మన పొలాల్లో బల్లగాడు అంటాం కదా, సేమ్ అంతే అనమాట. ఇది ఇట్లా ఉంటే ఏం కాదు, వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళే దగ్గరే మనకు లోపలికి వెళ్ళే దగ్గరే ఇబ్బంది. ఈ ఫామ్లోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే వీళ్ళ ఫాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎట్లా ఉంటుందా అనుకున్నాను. ఓకే పర్లేదు, మన బండి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం ఒకసారి బండి పక్కన పార్క్ చేసుకొని మనం ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ డ్రిల్ చేయాలో పోయి అక్కడికి పోయి చూసుకుంటే మనకు బండికి పోతుందా, లేదంటే వీళ్ళ దగ్గర చిన్న ట్రాక్టర్ డ్రోజర్ కనబడుతుంది కదా, డోజర్ ఆడ దాన్ని పెట్టి అయినా లెవెల్ చేయించుకోవచ్చు. ఒకసారి ముందైతే మనం ఫస్ట్ ఎక్కడెక్కడ డ్రిల్ చేయాలన్నది 2 పాయింట్లు ఉన్నాయి, అది చూసుకుందాం. పాయింట్లు చూసి వచ్చేసినాను. బండి అయితే నెంబర్ 1 రోడ్ అయితే నెంబర్ 1గా ఉంది. ఒక సైడ్కి ఆ సైడ్కి పోతుంది, ఇంకో సైడ్కి అయితే బండి పోదు. నేను చెప్పేసిన డోజర్తో క్లీన్ చేయండి. అది మనం ఈ పాయింట్ కొట్టేలోపు అది డోజర్తో క్లీన్ చేసేస్తే మనకైతే వెళ్ళిపోతుంది అని చెప్పేసినాను. కాకపోతే ఏంటంటే మనం రివర్స్లో పోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుండి రివర్స్లో పోవాలి. రివర్స్లో అయితేనే మనం పోగలుగుతాము, లేదంటే బండి పోదు. అందుకనే ఇప్పుడు ఇక్కడే రివర్స్ చేయమని చెప్పిన అనమాట మనోనికి. ఎందుకంటే ఆడ కటింగ్ చేసుకోవడానికి వీలుగా లేదు, రివర్సే పోవాలి. అక్కడికన్నా ఇక్కడే బెస్ట్ అండి. రివర్స్లో పోతున్నాం ఇక బండి. పాయింట్ మీద అయితే పెట్టేసినాం అనమాట. ఇదే పాయింట్. మొత్తం ఉరుములు. నిన్న మధ్యాహ్నం 3:30కి నేను పాయింట్ మీద అయితే బండి పెట్టేసిన అనమాట. అసలు అప్పుడే అయిపోవాలి బోర్ ఇది. కాకపోతే ఏంటంటే మనం పాయింట్ మీద పెట్టగానే ఘోరంగా వర్షం పడింది. అప్పటి నుండి పొద్దున్న 7 గంటల వరకు వర్షం పడుతూనే ఉందన్నమాట. అట్లా బండి అట్లా పెట్టి జాక్లో లేపినానంతే వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకని నిన్న మనకి పని అయితే అవ్వలేదన్నమాట. ఈరోజు పొద్దున్న 7 గంటలకి మళ్ళీ వర్షం తగ్గిపోయింది. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తాము. అయితే ఏంటంటే వర్షం రావడమే మంచిదైంది. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వర్షం పడింది అనుకోండి, మధ్యలో ఆపేస్తాం కదా, ఇట్లా కొలాప్స్ ఇట్లా ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ పోతుంది కదా, మనకి బోర్ కాదు, చాలా టైం పడుతుంది. అందుకని నాకు వర్షం పడటమే మంచిదైంది. అదే పెద్ద బ్యాడ్ ఏం కాదు మనకి. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం వేస్ట్ అయింది అంతే అనమాట. ఇక పోతే పోయింది ఆ టైం, మనం ఏం చేయలేము. ఇక అట్లాంటివన్నీ లెక్కేసుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళామన్నమాట. అట్లా వర్షం రావడమే మంచిదైంది. ఇప్పుడైతే వర్షం తగ్గిపోయింది కదా, ఇక ఇప్పుడు మేమైతే స్టార్ట్ చేసేస్తాను నేను. మనకు ఒక 2 గంటలు కరెక్ట్గా, ఒక 2 గంటలు మనకు టైం ఇస్తే చాలు, ఇక బోర్ అయితే అయిపోతుంది. చెప్పులకే లొంగలేసుకపోతా అండి మట్టి. ఇంకా ఇప్పుడు మనకు పాయింట్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో బండి బయటికి వెళ్ళి తీసుకుపోవాలి, అదొక టెన్షన్గా ఉంది నాకైతే. ఎందుకంటే బాగా పడింది వర్షం, ఘోరంగా పడింది నైట్ అంతా. ఈ మట్టి ఏంటంటే ఇవి గ్రిప్ ఇవ్వదు టైర్లకి.
చూడడానికి గట్టిగానే అనిపిస్తుంది కానీ ఇది టైర్లకి గ్రిప్ అవ్వదు అనమాట. ఆ టైర్లు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. సో మనకి పాయింట్ అయ్యేలోపు మంచిగా ఎండ వచ్చిందే ఇబ్బంది ఏమి ఉండదు, మనకి చక్కగా అయిపోతుంది అనమాట బోరు. బండి కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఎండ రాకోకుండా ఇక అట్లానే ఉందంటే మనకి చాలా కష్టమే అనమాట. ఇప్పుడైతే నేను రాడ్ ఎక్కిచ్చేసి బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ కంప్రెసర్ స్టార్ట్ చేయమని చెప్పిన అనమాట. మనకి పైన ఇక్కడ ఎట్లుంటుంది, ఫార్మేషన్ ఎట్లుంటుంది అన్నది అయితే మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఎదర పాయింట్ ఒకటి వేసినాం అనమాట ఇదే రోడ్లో. పైన మొత్తం కొద్దిగా లూజ్గా వస్తుంది. మనం మేనేజ్ చేసుకుంటే తొందరగా ఫాస్ట్గా అయితే కేసింగ్ చేసేవచ్చు, లేదంటే టెంపరీ ఖచ్చితంగా వేయాల్సిందే అనమాట. అయితే మనం ఇక్కడ చాలా స్పీడ్ ఉండాలి ఈ పాయింట్లో, లేదంటే మనకి కొలాప్స్ అయిపోతుంది. నిన్న మామూలుగా మా వాళ్ళు జీతాలు తీసుకున్నారనమాట. జీతాలు తీసుకుంటే వీళ్ళు మన మాట అన్నారు ఒకసారి, కానీ ఈరోజు ఏందో పెందలకాడే నన్ను 5:30కే వచ్చి లేపేసారు. పద తొందరగా స్టార్ట్ చేయని. ఇక్కడ స్టార్ట్ చేస్తే వర్షం పడుతుంటే ఇట్లా స్టార్ట్ చేసి ఆపితే బాగదురా, ఒకసారి కంటిన్యూగా కొట్టేదామంటే 5:30 నుండి 7 గంటల వరకు ఇక ఖాళీగా మంట పెట్టుకొని కూర్చున్నాం అనమాట. ఇప్పుడైతే మొత్తానికి తగ్గిపోయింది వర్షం. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము. అంటే మనోడు కంప్రెసర్ స్టార్ట్ చేయమని చెప్పిన అనమాట. ఆయన కంప్రెసర్ స్టార్ట్ చేసుకొని ఎయిర్ వదిలి నేనైతే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ అయితే రీమర్ వెళ్ళిపోతున్నా. రీమర్ తర్వాత ఇక 8 ఇంచ్ హ్యామర్ వేసి కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ హ్యామర్ వేసినాం అంటే ఇక్కడ పైన ఎట్లా ఉందో మనకైతే తెలియదు. సో రీమర్ వేసుకుని పోతే మనకి పైన ఎంత లూజ్ ఉంది అన్నది ఊరికి అర్థమవుతుంది అన్నమాట. డైరెక్ట్ హ్యామర్ వేసుకుంటే మనకి తెలియదు. ఇక మనోడైతే కంప్రెసర్ అయితే స్టార్ట్ చేసిండు. నేను ఇక మెల్లమెల్లగా ఎయిర్ వదులుకుని అదే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి నుండి మనకి 50 మీటర్లు కొట్టాలి బోరు. మనకి ఎక్కడ వాటర్ పడుతుంది ఏంటన్నది దాని కథ ముందు అయితే తెలుస్తుంది మనకి రెండో రాడ్ నుండి చెమ్మ అయితే ఏర్పడిపోయింది అనమాట. ఇక రెండో రాడ్కి వెళ్ళి మనకి వాటర్ అయితే తగిలింది. బోర్లో ఇట్లా వాటర్ ఉంటే మనకి ఇబ్బంది బాగా. పైన నీళ్ళు తగిలినాయి కదా, ఏమవుతుందంటే కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక ఇవన్నీ మనం తట్టుకొని ఫాస్ట్గా అయితే కేసింగ్ చేసేయాలి, లేదంటే మొత్తానికి బోర్ కాదు. మెటల్ దించాల్సి ఉంటుంది. మెటల్ దించి ఎంతవరకు కొలాప్స్ అయిపోతుందో అంతవరకు మనకి హార్డ్ స్టోన్ తగులుతుంది కింద, అంతవరకు మనం మెటల్ వేయాలన్నమాట, లేదంటే ఇక బోర్ కాదు. మనకి రెండో రాడ్లో వాటర్ అయితే తగిలింది అని చెప్పినా కదా, అదైతే పచ్చిగానే బయటకు వచ్చిందనమాట. ఇప్పుడు మనకి కరెక్ట్గా 18 మీటర్ల దగ్గర ఒక గ్యాప్ తగిలింది, ఎక్సలెంట్ గ్యాప్ అనమాట. వాటర్ అయితే బాగా బాగున్నాయి. ఇక్కడ నుండి మనం ఫాస్ట్గా గుట్టేయాలి 50 మీటర్లు. ఎంత స్పీడ్గా గుట్టేస్తే అంత మంచిది, లేదంటే మనకి ఇబ్బంది అనమాట. అది కొలాప్స్ అయిపోయి బోర్ కాదు. తొందరగా కొట్టేసుకొని కేసింగ్ వేసేయాలి. ఇది మళ్ళీ అది కాక ఇది 6 ఇంచ్ కేసింగ్. 6 ఇంచ్ కేసింగ్ వేసేటప్పుడు ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. బ్లూ కలర్ పైప్ కాదు మనం ఇక్కడ వాడేది, అక్కడ కింద పెట్టి ఉన్నాయి కదా ఆ పైపులో అయితే కాదనమాట. 6 ఇంచ్ పైపు మనం ఇప్పుడు దీంట్లో వేసేది. ఆ 6 ఇంచ్ పైపు వేసేసుకొని మనం మళ్ళీ గ్రావెల్ కట్ చేసుకొని అన్ని వాళ్ళకైతే ప్రాపర్గా చేసి ఇచ్చేసేయాలన్నమాట. ఇది ప్రైవేట్ బోరు కాబట్టి మనం ఇక్కడ కొంచెం జాగ్రత్త చేయాలి. అది కాక ఊరికి బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసేసుకొని మనం ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాము. మనకి వాటర్ అయితే ఇది కంటిన్యూ ఉంటాయి, ఇక వాటర్ బోర్ అంతా కంటిన్యూగా ఉంటుంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇక్కడ నుండి ఎయిర్ ఏడాపేడా వదిలేసుకున్నామంటే పైన ఉన్న లూజ్ అంతా కూలిపోతూ ఉంటుంది. అది కూలుకోకుండా మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ అయిపోయింది, మనకైతే బోర్ అయిపోయింది అనమాట. మనం మొత్తం 50 మీటర్లు కొట్టేసినాము. కేసింగ్ కూడా అట్లానే అయిపోయింది. బోర్లో అయితే ఫుల్ వాటర్ వచ్చేసినాయి అనమాట. ఇక గ్రావెల్ అంతా అయిపోయింది. వెళ్ళిపోతున్నాం మేము ఏడికెళ్ళి, అంటే వెళ్తలేదు. నెక్స్ట్ సైట్ ఒకటి ఉందన్నమాట, ఆ సైట్కి పోవాలి. మరి దానికి రోడ్డు అయితే లేదు, మరి మనం ఎట్లా పోవాలన్నది తెలియదు. వీళ్ళ దగ్గర డోజర్ ఉంది, డోజర్ పెట్టి నిన్నే క్లీన్ చేసామన్నా వీళ్ళు ఏం క్లీన్ చేయలేదు. ఇప్పుడేమో సైట్కి పోయేటట్టు లేదనమాట. మొత్తం అంతా వర్క్ అంతా అయిపోయింది, ఇక్కడ కంప్లీట్గా అయిపోయింది. మా వాళ్ళు చిన్న టాటా కేసింగ్ ఒకటి 1 మీటర్ ఉంటుంది అనమాట, అది తీసేస్తున్నారు. అది తీసేస్తే బండి తీసేస్తాను. మొత్తం మనకైతే కంప్లీట్గా బోర్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మనం ఎన్నింటికి స్టార్ట్ చేసినాం, 7కి స్టార్ట్ చేసినాం, 9 కల్లా బోర్ అయితే అయిపోయింది అనమాట. అది చెప్పినా కదా 2 గంటలు మనకు వర్క్ ఇస్తే వర్షం లేకుండా బోర్ అయితే అయిపోద్ది అని చెప్పినా కదా, అట్లానే అయిపోయింది. నిన్న ఇక్కడ రివర్స్లో పెట్టినాం బండి. ఈరోజేమో మన బండి అయితే లాగలేకపోతుంది అనమాట. మొత్తం టైర్లు అయితే తిరుగుతున్నాయి. ఇక కొద్దిగా రివర్స్ పోయి మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి వచ్చి ట్రై చేద్దాము ఎట్లా ఉంటుంది అన్నది. మొత్తం టైర్లు అయితే లొంగలేసుకపోతుంది అనమాట. మట్టి ఎట్లా ఉందంటే పోత మట్టి తెలుసు కదా, మనం మెరక ఎట్లా పోసుకుంటాం, మెరకపోతే మనకి మన ఖాళీ దిగిపోతుంది కదా, ఇంటికి మెరక తోలుతాం కదా, అట్లా ఉందన్నమాట. అందుకని చెప్పేసి టైర్లకి గ్రిప్ పోతలేదు. ఇంకొకటి ఏంటంటే మళ్ళా ఇది జస్ట్ ఒక గంట గాలి పోసుకుందంటే ఊరికినే ఎండిపోతుంది అనమాట. అది ఊరికి ఎండిపోతుంది, దాంతో ఇబ్బంది లేదు.
మనకేందంటే మళ్ళీ వర్షం పడేలాగా ఉంది బాగా. అందుకని చెప్పేసి నేను కంగారు పడుతున్నా. వర్షం పడితే ఇంక అసలుకే బయటికి వెళ్దు. ఆల్రెడీ రాత్రి పడి నానిపోయింది. ఇక చూసిరు కదా బండి అయితే ఎట్లా పక్కకి లాగేస్తుందో. సో ఇక మనం ఇంతకు మించి రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పక్కకి తార్ రోడ్డు పగలగొట్టిన ముక్కలు ఉన్నాయన్నమాట. అవి వేసేసి మనం బండిని అయితే బయటికి తీయడానికి మనం ట్రై చేద్దాం. ఇవే అనమాట నేను ఇందాక చెప్పింది. ఈ తార్ రోడ్డు పగలగొట్టిన ముక్కలన్నీ తోలించుకున్నారు వీళ్ళు. ఇవన్నీ మనం ఒకసారి మంచిగా రోడ్డుకి అట్లా వేసేసినామంటే బండి అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం అక్కడ కటింగ్ కొట్టాల్సి వస్తుంది కాబట్టి, అదే స్ట్రైట్ ఉంటే వచ్చేసేది. కటింగ్ కొట్టేసరికి ఏమవుతుందంటే బండి పక్కకి తోసేస్తుంది అనమాట. ఆ కటింగ్లోనే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక ఈ చెక్క ముక్క ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకొని రోడ్ లాగా చేసుకొని బయటకు అయితే వచ్చేది. Alô,